పెద్ద పెద్దవారు గొప్పవారు ఈ కొండ మీది ప్రసంగంలోని మాటలను బాగా మననం చేసుకొని అర్థం చేసుకొని వారి జీవితాలలో వాటిని అన్వయిస్తూ ముందుకు వెళ్ళగలిగినారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఉన్నారు. ఆ గమనించి చూస్తే మనకు తెలుస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఇందులో గమనించి చూస్తే ఈ ప్రసంగంలో, కొండ మీది ప్రసంగంలో ఈ అధ్యాయంలో ప్రత్యేకించి ధన్యుడు అనే పదము అనే మాట 9 సార్లు రాయబడింది. మత్తయి సువార్త, లూకా సువార్తలలో కలిపితే రమారమి 28 సార్లు రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథములో 7 సార్లు ఉన్నది. క్రొత్త నిబంధనలు రమారమి 50 సార్లు ఉంది. ధన్యులు అంటే లోకము ఏమంటుందంటే ఐశ్వర్యవంతులు, ధనవంతులు, డబ్బు గలవారు, అందచందాలు గలవారు, ఆస్తిపాసులు ఉన్నటువంటి వారు, ఇంకా ఏమనుకుంటున్నారంటే కార్లలో తిరిగేవారు, విదేశాలలో పనిచేస్తున్నటువంటి వారు, ఉద్యోగస్తులు, వీరందరినీ ధన్యులు అని లోకం అంటుంది. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఏమని చెప్తుందంటే పాప క్షమాపణ పొందినటువంటి వారు ధన్యులు. పాప క్షమాపణ పొందినటువంటి వారు ధన్యులు. యేసు ప్రభువును నమ్ముకోవటం వలన చాలా లాభం ఉంది. ఒక వాక్యం చూడండి, ఆయన చేసినటువంటి పని ద్వారా రోమా పత్రిక 4వ అధ్యాయము, రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిస్తే నేనే చదువుతున్నాను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులంగా తీర్చబడుటకై లేపబడెను. మన అపరాధముల నిమిత్తము చేసినటువంటి పాపములు, తప్పిదములు ఎన్నో ఉన్నాయి. ఆ అపరాధముల నిమిత్తము యేసయ్య ఏమైనాడంటే కల్వరి శిలువకు అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడెను. అందుచేతనే ఈ శ్రమల దినాలలో ఖచ్చితంగా దేవుని యొక్క శ్రమలను మనము జ్ఞాపకం చేసుకుంటే ఎంతో అదృష్టవంతులము, ధన్యులము. అయితే లోకమేమో ధనవంతులు, డబ్బు ఉన్నవారు, అందచందాలు గలవారు ధన్యులు అని అంటున్నారు. ఆ మాటను యేసు ప్రభు కంప్లీట్గా మార్చివేసినాడు. ఏమంటున్నారా ఈ వాక్య భాగంలో అంటే, యేసు ప్రభువు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు అని అంటున్నారు. ఈ లోకము చెప్పే మాటలకు యేసయ్య చెప్పే మాటలకు చాలా మార్పు ఉంది. అందుచేతనే ఈ లోకం ఇచ్చే నిర్వచనాన్ని పూర్తిగా మార్చివేసినాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు మానవులకు సంతోషం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రము కాదు, ఆయనను నమ్మిన వారికి దీవెనలు ఇవ్వడానికి కూడా, మానవుని జీవితాన్ని అర్థవంతంగా చేయడానికి, క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి, క్రొత్త పరిస్థితులను ఇవ్వడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారు. అయితే మానవుడు వాటిని అనుభవించడానికి నీవు నేను అవి పొందుకోవాలరా అని అంటే, లేక అనుభవించడానికి లేక పొందడానికి కొన్ని సూత్రాలు, పద్ధతులు ఆయన తెలియజేసినాడు. వాటిని ఏమంటారంటే ధన్యతలు అంటారు. యేసయ్య చెప్పినది ఏమి లేదు. నీవు నేను అనుభవించాలా, బాగా ఉండాలా అని అవి పొందుకోవడానికి కొన్ని మాటలు, కొన్ని సూత్రాలు తెలియజేసినారు. వాటినే ధన్యతలు అంటున్నారు. ధన్యతను గ్రీకు భాషలో మకార్య
అనే పదము వాడబడింది. మకారి అనగా పరలోక సంబంధమైన అంశము. మరి ఇది అంత సులువుగా వస్తుందా? ఆయన చెప్పినటువంటి సూత్రాలు మాటలు మనంగిన గమనించి చూస్తే ఇది మనకంత సులువుగా దొరుకుతుందా అంటే, ఆయనను వెంబడించాలంటే ఆయన చెప్పిన మాట, తన్ను వెంబడించు వారు కలిగి ఉండవలసిన గుణగణములను గూర్చి ప్రభువు ఈ కొండ మీది ప్రసంగం ద్వారా వివరించెను. ఇందు చెప్పబడిన గుణగణములు గలవారు ధన్యుడు. అందుచేతనే ఈ యొక్క అధ్యాయంలో ధన్యులు ధన్యులు అని 9 సార్లు రాయబడింది. ఇందు చెప్పబడిన గుణగణములు గలవారు ధన్యులు. ఎందుకనగా దేవుడు వారి కొరకు కొన్ని ఆశీర్వాదాలు దాచి ఉంచినాడు. అదే అంటున్నది. ఆయన చెప్పే సూత్రాలు గిన మనం గిన అనుసరిస్తూ వస్తే ఖచ్చితంగా మనకు ఆ ఆశీర్వాదాలు దొరుకుతాయి. అందుచేతనే ఆశీర్వాదాలు దాచి ఇచ్చను. అయితే సమాజ జీవితము దృష్టిలో ఒక్కొక్క ధన్యత స్థితికి విరోధమైనది. నువ్వు ఏమన్నా చెప్పు, సమాజంలోకి వెళితే అంత వ్యతిరేకమే. ఇంట్లో కుటుంబంలో వ్యతిరేకమే, బయట సమాజంలో వ్యతిరేకమే, నువ్వు పనిచేసే స్థలంలో వ్యతిరేకమే. ఆ విధంగా వచ్చేసింది అది. ఏమంటున్నాడు చూడండి, సమాజ జీవితం దృష్టిలో ఒక్కొక్క ధన్యత స్థితికి విరోధమైనది. ఈ గుణములను అనుసరించ ప్రయత్నించు వారికి ఆయన ఏమైతే చెప్పినాడో గుణగణాలు, దుఃఖపడువారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈ విధంగా కొన్ని మాటలు తెలియజేస్తే ఈ గుణములను అనుసరించ ప్రయత్నించు వారికి అనేక ఆటంకములు వచ్చును. యేసయ్యను వెంబడించాలంటే అనేక రకాలైనటువంటి ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు, ఎటువంటి సమస్యలు వచ్చి పడతారంటే అటువంటి సమస్యలు వచ్చి పడతాయి అని ఆయనే చెప్పినాడు. మరి ఒక్కొక్క గుణములకు మంచి మాదిరి ప్రభువైన యేసే. సమాజ స్థితిలో చూస్తే, సమాజ జీవితంలో చూస్తే వ్యతిరేకం. చూడండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని రాయబడింది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. సామాన్య మానవుని యొక్క హృదయములో కపటము, మోసము, సహాయం చేసే గుణము ఏ కొసాన కనపడడం లేదు. ఆయన యొక్క హృదయంలో మోసము, సామాన్య మానవుని యొక్క హృదయంలో. అందుకనే సమాజ జీవితంలోకి వెళితే పంట పొలాల్లో, రైతులైతే పంట పొలాలలో కానీ, ఉద్యోగస్తులైతే కార్యాలయాల ఆఫీసులలో కానీ, టీచర్స్ అయితే ఆ పాఠశాలలో కానీ, కాలేజీలలో కానీ, చదివే విద్యార్థులైతే కళాశాలలో కానీ, కాలేజీలలో కానీ, పాఠశాలలో కానీ అంత వ్యతిరేకమే. అందుచేతని ఇంకొక దాన్ని గమనించి చూద్దాం. సమాధానపరచు వారు కూడా ధన్యులు. వారిని ఏమంటారు? మన యొక్క మానవుని స్వభావం ఎట్లుందంటే కలహము రేపుట, ఎప్పుడు కొట్లాడే గుణం, చీటికి మాటికి, సంఘంలో కానీ, కుటుంబాలలో కానీ, పనిచేసే స్థలాల్లో కానీ, సమాజ జీవితంలో కానీ, ఇంకా ఆ సిచ్యువేషన్ రాకముందే కొట్లాట పెట్టుకుంటారు. అది ముందరనే ప్లాన్ చేసినట్ల వాళ్ళు. ఆ విధంగా సమాజ జీవితంలో విరోధంగా ఉంటుంది. అందుచేతనే ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయనను వెంబడించాలంటే అనేక కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చి తీరుతాయి. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను వెంబడిస్తావో, ఎవరమైనా సరే, నేను కానీ, మీరు కానీ, ఇంకెవరైనా కానీ ప్రపంచంలో ఎప్పుడైతే యేసయ్యను వెంబడించాలా, ఆయన నాకు వరకు ప్రాణాన్ని అర్పించి నన్ను నీతిమంతునిగా చేసినాడు, నాకు రక్షణను కలగజేసినాడని ఎవరైతే తలంచి ఆయనను ఒప్పుకొని ఆయనను వెంబడిస్తూ పోతారో అడుగున కష్టాలు వస్తూనే ఉంటాయి. అందుచేతనే అటువంటి ఆటంకాలు అనేకం వస్తున్నాయి. కాబట్టి ఆయన చెప్పిన మంచి బోధలు మన అనుదిన జీవితమును ఉత్సాహపరచననుటంలో సందేహమే లేదు. ఆయన వాక్యం చేతనే మనం బలపడాల, ధైర్యపడాల. అందుచేతనే రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో చదివితే, రోమా పత్రిక
ఆయన మన అపరాధముల నిమిత్తము చెప్పమా అప్పగింపబడి మనము నీతిమంతులంగా తీర్చబడుటకై లేపబడెను. నీ కొరకు నా కొరకు చేసిన అపరాధములు, పాపములు, తప్పిదములు, ఎటువంటి పాపాలు చేశామంటే ఇంకా చెప్పనవసరమే లేదు. తల్లిదండ్రులను దూషిస్తున్నాం, వారికి సహాయం చేయవలసినటువంటి వారమై ఉండి కూడా వాళ్ళకు సహాయం చేయలేకపోతున్నాం. ఇరుగు పొరుగు వారిని ప్రేమతో పలకరించారంటే పలకరించలేకపోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఆయన మనం చేసిన అపరాధముల కొరకు కల్వరి శిలువలో మరణించి తిరిగి లేపబడినాడు. 3వ దినాన పునరుత్థ దినాన లేపబడినాడు. కాబట్టి మనకు ఏమని అది పిలిపించుకుంటున్నాము అంటే ఏమన్నారమ్మా, మనము ఏమని పిలువబడింది 4వ. మరి నిజంగా అంత నీతిమంతులమా మనం అంత నీతిమంతులముగా ఉండగలుగుతున్నామా చూస్తాం. యేసుక్రీస్తు కొండమీది ప్రసంగంలో చేసేటప్పుడు ప్రజల హృదయాలను చూడగలిగారు. వారి జీవితములలో తృప్తి లేదని, సంతోషం లేదని, అర్థవంతమైన జీవితం కొరకు ఎదురు చూస్తున్నారని గ్రహించి ఎవరు యేసు ప్రభుల వారు ఈ యొక్క బోధలు, మంచి మాటలు తెలియజేస్తూ వచ్చినారు. మనం చదివినబడినటువంటి వాక్య భాగంలో ఏమని చదివినామంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్పారు. ఆ దినాలలో అయితే నీతి కొరకు ఆకలి దప్పులు కరువైపోయినాయి. ఆ దినాలే కాదు, ఈ దినాల్లో కూడా అటువంటి జనమే. ఒక ఫంక్షన్ జరుగుతుందంటే భోజనాల కాడ ఫంక్షన్ అప్పుడు మనుషులు కనపడరు, కానీ భోజనాల దగ్గర ఎంత ఆనందంగా పోయి తింటుంటారంటే 60 ఏండ్ల మనిషి ప్లేట్ పట్టుకొని నిలబడి ఉంటాడు, 30 ఏండ్లోడు ముందుకు పోయి ఎత్తించుకొని తింటున్నాడు. ఆ విధంగా తప్పుడు అలవాట్లను, తప్పుడు ఆచారాలను అనుసరిస్తూ తృప్తి చెందుతూ నీతి న్యాయాలను విడిచిపెట్టిన దినములు. అందుచేతనే ఈ ధన్యతను లేక వచనమును అర్థం చేసుకుంటకు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలమ్మా. నీతి అనగానేమి? మొదటి ప్రశ్న, నీతి అనగా అంటే మామూలుగా మనం ఏమంటుంటే న్యాయ సంబంధంగా సత్యం పలుకుతే, నిజము పలుకుతే, తప్పు చేయకుండా ఉంటే నీతిమంతుడు అని అనుకుంటుంది. కానీ మనకు ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో ఆయన మన అపరాధముల నిమిత్తమై కల్వరి శిలువలో మరణించి తిరిగి లేపబడే వాటికి మనం ఏంగా అనిపించుకుంటున్నామమ్మా? నీతిమంతులంగా. ఆయన చేసిన కార్యం గొప్పదే. నీ మనసులో మంచి లక్షణాలు ఉన్నవని, నా మనసులో లక్షణాలు మంచి ఉన్నవని, ఇరుగు పొరుగు వారు మంచోళ్ళని, సంఘ కాపరులు, సంఘానికి వచ్చేటటువంటి వారు అందరం మనవి ఏమి చేసినా కానీ అవి లెక్కకు సరిపో. అందుచేతనే అన్ని సందర్భములలోనూ, అన్ని పరిస్థితులలోనూ దేవునితో సహవాసము, బాంధవ్యము. బాంధవ్యం అంటే బంధం. ఆయనతో సహవాసం కలిగి ఉండాలా. మంచి బంధం కలిగి ఉండుటయే నీతి అని గ్రహించగలం. టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఈజ్ రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే నీతి. ఆ విధంగా మనము దేవునితో సహవాసం ఎంతమందిని కలిగి ఉన్నామో మనం ఎంతమంది ప్రశ్నించుకోవాలి. బైబిల్ వాక్యమును ప్రతిరోజు పఠించేవారు, ఆయనను ఆనుకొని జీవిస్తూ, ఎల్లవేళలా ఆయన మీదనే ఆధారపడుతూ, నోరు తెరిచినామనంటే ఆయన గురించే ఎక్కువగా మాట్లాడాలా. అటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వారు ఆయనతో సహవాసము, బాంధవ్యం కలిగి ఉండేటట్టే నీతి అని చెప్పి తెలియజేస్తూ ఉంది. ఇంకా రెండోది గిన చూస్తే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట అనగా ఏమి? మామూలుగా నీతిమంతులు గమనించి చూస్తే, ఉదాహరణ ఆదికాండము 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఓడను తయారు చేసినటువంటి వ్యక్తి నోవహు. అతి కష్టమైనటువంటి
పనిని దేవుడు ఆయనకు అప్పగించినాడు. మీరు 6వ అధ్యాయం 11 నుంచి 18 వచనాలు బాగా చదివితే అందులో మీకు అర్థమవుతుంది. ఆ నోవహు దినాలలో లోకము పాపముతో నిండి ఉంది, అపవిత్రత అనే వరదలతో నిండి ఉన్నది. అట్టి అపవిత్రతను తుడిచిపెట్టుటకు దేవుడు గొప్ప జలప్రలయాన్ని నోవహు చెప్తే మీరు అందులో చూస్తే ఓడ యొక్క కొలతలు అన్నీ ఉన్నాయి. రమారమి 4-5 అంతస్తుల వరకు ఆ ఓడ ఎత్తు కలిగి ఉంటుంది. మీరు తర్వాత చూడండి, మీకు ఆ కొలతలన్నీ తెలుస్తాయి 13 నుంచి 18 వరకు. దేవుడు అదే పనిగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి నోవహు. ఆయన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, మంచి బంధం కలిగి ఉన్నాడు. అందుచేతనే ఆయనను ఏర్పాటు చేసుకొని కష్టమైన పనిని అప్పగించి ఆయన చేత ఆ ఓడను తయారు చేయడానికి రమారమి 120 సంవత్సరములు ఓడ నిర్మాణంలో, అంతేకాకుండా పశుపక్షాదుల సేకరణ సంరక్షణలో నోవహు నిమగ్నమై ఉండగా తను చేచున్న పనిని వెర్రితనముగా తిక్కుడురా వీడు ఏం చేస్తున్నాడు రా ఈ దినాల్లో, ఇంత పెద్ద ఓడ ఏమి అని చెప్పి ఆయనను వెర్రితనముగా ఆనాటి అపవిత్రమైన జనము, వావి వరుసలు లేకుండా జీవిస్తున్నటువంటి ప్రజలు. అందుచేతనే నోవహును అవహేళన అవమానమునకు గురి చేయుచు దేవుడిచ్చిన గొప్ప అవకాశమును ఆనాటి తరము సద్వినియోగపరచుకొనలేదు. అందుచేతనే దేవుడు ఆజ్ఞాపించిన జల ప్రళయము తప్పనిసరైంది. ఆ పరిస్థితులే వేరు, ఎవరు కూడా వినే స్థితులు లేరు. అందుచేతనే ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండమ్మా. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవై ఉండుట చూచి కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించింది. నోవహు, ఆయన భార్య, ఆయన కలిగినటువంటి 3 కుమారులు కోడళ్ళు. మొత్తం ఎంతమంది ఓడలో ప్రవేశిస్తారమ్మా? ఎస్, నోవహు, ఆయన భార్య, వారికి 3 కుమారులు, కోడళ్ళు 3. మొత్తం ఎంతమంది? లెక్కలు బాగా హుషారుగా ఉన్నారమ్మా. మన ఊరి పిల్లలు నిజంగా చాలా హుషారుగా ఉన్నారు. బైబిల్లో చదువుతూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము, అనేక మార్లు తెలుసుకునే ఉంటున్నాము. చిన్న ప్రశ్న, ఆ 8 మందిని మాత్రమే ప్రవేశింపజేశాడు. జల ప్రళయం వచ్చింది, ఎట్లా జరిగిందో చూడండి. ఇంకా మీరు ఆ వాక్య భాగాలు మీరు చదువుతూ వస్తే మీకు తెలుస్తుంది. రెండవదిగా నీతి న్యాయాలు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట అనగానేమి. దీని కొరకు దావీదు గురించి చెప్పొచ్చు, మోషే గురించి చెప్పొచ్చు. అయితే ప్రత్యేకించి నేను పౌలు భక్తుని గురించి చెప్పుదామని ఉన్నాను. పౌలు భక్తుడు దేవుని మరణపు శ్రమలలో పాలి భాగస్థుడుగా ఉండవలనని తృష్ణ కలిగి ఉన్నాడు. ఆశ, జిజ్ఞాస, కోరిక, దాని ఆ మాటను బట్టి కొన్నిసార్లు మూర్ఛిల్లుటానికి కూడా దాని అర్థం ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుండి 10 వచనాల తర్వాత మీరు చూసుకోండి. 3వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు చూస్తే, యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు, ఆయన మాత్రమే మానవుల పాపములు తీసివేసి నీతిమంతులుగా చేయగలడు. ఒక్క యేసు ప్రభు. అందుకనే హెడింగ్, పౌలు భక్తుడు దేవుని మరణ శ్రమలలో పాలి భాగస్థుడుగా ఉండవలనని తృష్ణ కలిగి ఉన్నాడు. దావీదు మహారాజు ఉన్నాడు, మోషే కలిగి ఉన్నాడు. వారి గురించి నేను తీసుకోకుండా పౌలు భక్తుని ఎన్నిక చేసుకున్నాను. ఫిలిప్పీ 3:9-10 వచనాల ప్రకారం. అంతేకాకుండా క్రీస్తు దేవుని కృప, ప్రేమ, మూర్తిమత్వమై ఉన్నాడు. క్రీస్తు దేవుని కృప, ప్రేమల మూర్తిమత్వమై ఉన్నాడు. ఆయనను గూర్చిన జ్ఞానము దేవుని గూర్చిన జ్ఞానమేనని పౌలు గుర్తించాడు. ఎవరమైతే యేసు ప్రభు ఆయనను గూర్చిన జ్ఞానం తెలుసుకుంటూ వస్తామో
దేవుని గూర్చిన జ్ఞానమేనని పౌలు గుర్తించినాడు. ఆయన కన్నా గొప్పవారం మనం కాదు. అందుచేతనే నువ్వు ఎంత చదివినా కానీ ఇంకా దీంట్లో అర్థం కాని విషయాలు దండిగా ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దగా నుంచి అనేక మార్లు వాక్యం వింటూనే ఉన్నాం. దాంట్లో ఇంకా ఏమన్నా కొత్తదనంతో చెప్తారేమో అని చెప్పి స్పీకర్స్ను బట్టి సంఘాల కాడికి వస్తూనే ఉంటారు. అందుకని ఆయనను గూర్చిన జ్ఞానము దేవుని గూర్చిన జ్ఞానమేనని పౌలు గుర్తించాడు. ధర్మశాస్త్రము, సున్నతి, మతాసక్తి తనకు ఇవ్వని దేవుని గూర్చిన జ్ఞానాన్ని యేసునందు విశ్వాసం ఉంచుట వలన పౌలు దైవ జ్ఞానమును పొందగలిగాడు. మతాసక్తి, సున్నతి, ధర్మశాస్త్రము అన్ని దానిలను గమనించి చూసే చివరకు యేసునందు విశ్వాసం ఉంచుట వలన ఎవరమైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో వారు ధన్యులు. నిజమే, నీతిమంతులు. ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన పౌలు దైవ జ్ఞానమును పొందగలిగాడు. అందువలన ఇంకా పనికిరాని ఈ శరీర సంబంధమైన ఆధిక్యతల కన్నా ఆత్మ జ్ఞానమును ప్రసాదించు క్రీస్తే మిన్నా అని గ్రహించి తన ఆధిక్యతలన్నిటినీ త్యజించి వద్దని, అందుకని పెంటతో సమానం అన్నాడు పౌలు. ఏమి చెప్పినా కానీ పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని మాట ప్రకారమే ముందుకు వెళ్ళగలిగినాడు. ఆయన త్యజించి క్రీస్తు పాద దాసుడైనాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి తనను ఎల్లప్పుడూ దోషిగానే తెలుపుచున్నది. చూడండి, ధర్మశాస్త్రం ఎల్లప్పుడూ ఆయన దోషిగానే తెలియజేస్తుంది అన్నాడు. అంతేకాకుండా విడుదల కలిగించలేకపోవచ్చున్నది. దోషిగా అంటే విడుదల చేస్తే విడుదల కూడా చేయకుండా ఉంది. కానీ క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి తనను నిర్దోషినిగా విడుదల చేయుచున్నది. తనను దేవుడు తన కుమారుని బలియాగం ద్వారా విమోచించాడని పౌలు యొక్క నమ్మకం ఏ విధంగా ఉందో చూడండి. తనను దేవుడు తన కుమారుని బలియాగం ద్వారా, అందుకనే దేవుడు తన ఏకైక ప్రియకుమారుడైన యేసును నీవు నేను చేసిన అపరాధంల కొరకు, తప్పిదంల కొరకు, పాపంల కొరకు ఈ లోకానికి పంపించినాడు. ఆయన శిల్వ మీద ఎక్కి మరణించడం చేతనే మనము నీతిమంతులంగా తీర్చబడింది, ఏ కార్యాలు చేయకుండానే. అందుకనే తనను నిర్దోషినిగా విడుదల చేయుచున్నది అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. తనను ధర్మశాస్త్ర జ్ఞానము తనను పాపి అని జ్ఞాపకం చేయుచున్నది కానీ విడుదల కలిగించలేకపోతున్నది. కానీ క్రీస్తునందలి విశ్వాసము తనను నిర్దోషినిగా విడుదల చేయుచున్నది. తనను దేవుడు తన కుమారుని బలియాగం ద్వారా విమోచించాడని, స్వతంత్రులను భావించాడని తెలుపుచున్నది. రెండవది గమనించి చూస్తే క్రీస్తును తెలుసుకొనుటకు ప్రోత్సాహం. క్రీస్తును ఎరుగు నిమిత్తము ఫిలిప్పీ 3:10-11 గమనించి చూస్తే క్రీస్తు పునరుత్థాన బలమును ఎరుగుట అపొస్తలుడైన పౌలు యొక్క జీవిత అనుభవంలో నుంచి చెప్తున్నది. క్రీస్తు పునరుత్థానము ఒక చారిత్రకమైన అంశమే కాదు, అది మానవ జీవితాలలో అనుదినము పనిచేయు శక్తి అని పౌలు నమ్ముచున్నాడు. అది చారిత్రకమైన ఇది కాదు అని అంటున్నాడు. మరి హిస్టారికల్ బిల్డింగ్స్ దండి ఉన్నాయి. తాజ్మహల్, ఎర్రకోట అంటుంటారు ఢిల్లీలో. అటువంటి చారిత్రకమైనటువంటి ఉండొచ్చునేం కానీ అనుదినము అది మానవ జీవితాలలో చారిత్రకమైన అంశమే కాదు, అది మానవ జీవితాల్లో అనుదినము పనిచేయు శక్తి అని పౌలు నమ్ముచున్నాడు. క్రీస్తు పునరుత్థానము ఒక సంఘటన మాత్రమే కాదు, అదైతే నిత్య శక్తి అయి ఉన్నదని, మృతులను లేపగలిగే శక్తి, పాపులను పునరుజ్జీవింపగలిగే శక్తి దానికి ఉంది అని అంటున్నాడు. ఇంకా ఎంత గొప్ప అనుభవం చెంది ఉన్నట్టు. క్రీస్తు పునరుత్థానము గుడ్ ఫ్రైడే చేసుకుంటాం, శనివారం రోజు గ్యాప్, ఆదివారం రోజు పోయేటప్పటికి యేసు ప్రభు పునరుత్థానుడైనాడు. ఆ పునరుత్థానము ఒక సంఘటన మాత్రం కాదు, కానీ అది నిత్యమైన శక్తి, నిత్య శక్తి అయి ఉన్నది. మృతులను
పునరుజ్జీవింపగలిగే శక్తి దానికి ఉంది. పాపులను పునరుజ్జీవింపగలిగే శక్తి దానికి ఉంది. క్రీస్తుని ఎరుగుట అనగా ఆయన శ్రమానుభవములలో పాలు పొందుటగా పౌలు తలంచుచున్నాడు. క్రైస్తవులు శ్రమలు అనుభవిస్తే వారు క్రీస్తు శ్రమలలో పాలివారైనట్లే నన్ను భావమును పౌలు తరచుగా ఉపయోగించాడు. 2వ కొరింథీ 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారము, గలతీ 6వ అధ్యాయం 17వ వచనం ప్రకారం. అంతేకాకుండా విశ్వాసం కొరకు శ్రమలను అనుభవించుట గొప్ప ఆధిక్యతగానే భావించాలి అని చెప్తున్నారు. విశ్వాసము కొరకు శ్రమలను అనుభవించుట గొప్ప బాధ్యతగా మరి మనము దాన్ని తీసుకోవాలి, భావించాలి. తద్వారా క్రీస్తు పనిలో పాలివారం కాగలుగుతాం. 3వదిగా చూస్తే క్రీస్తుతో ఏకీభవించుట అనగా క్రీస్తు శ్రమలలో ఏకీభవించిన వారిని ఆయన తన పునరుత్థాన మహిమలో కూడా పాలిభాగస్తులను చేయును. శిలువ అనుభవంలో పాటు పొందువారికి పునరుత్థాన అనుభవం తప్పకుండా ఉంటుంది. పునరుత్థాన అనుభవం రావాలంటే అది దేవునికే సాధ్యం, దేవుని కుమారునికే సాధ్యం. అయినా కానీ పౌలు తన యొక్క మరి అనుభవం ద్వారా చెప్తున్నటువంటి శిలువ అనుభవంలో పాలు పొందు వారికి ఎంతమంది మరి ఆ శిలువ అనుభవంలో పాలు పొందుతున్నారు? చాలా కష్టమైన పని. వారికి పునరుత్థాన అనుభవము తప్పకుండా ఉంటుంది అని చెప్తూ వచ్చినాడు. మరి నెక్స్ట్ ప్రశ్న కింద గమనించి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నీతి న్యాయాలు విడిచిపెట్టిన వారు ఎవరన్నా ఉన్నారా అని చూస్తే ఇదివరలో నీతిమంతులు ఎవరన్నా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథంలో బాగా ఉండేటువంటి వారంటే మనం ఎవరిని తీసుకున్నాం? నోవహును చూసినాం. యోసేపుని గురించి చెప్పలేదు, పౌలు భక్తుని గురించి చెప్పి ఉన్నాం. మరి నీతి న్యాయాలు విడిచిపెట్టిన వారు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. లూసిఫర్ యెషయా గ్రంథము 14:13లో కనిపించుచున్నాడు. చూస్తాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13-14 వచనాలు. చాలా తర్వాత వచనం చూడమ్మా, బాగానే చెప్తున్నావు. తర్వాత వచనం మాత్రం చూడు. నీవు పాతాళమునకు నరకములో ఎవరు చెప్పాల్సిన పనిలే, అంత విర్రవీగడం ఎందుకమ్మా? పరిశుద్ధ గ్రంథములు నీతి న్యాయాలకు చోటివ్వకుండా విడిచిపెట్టి తన యొక్క నేను సంపాదించిన నాదిది అనుకునే వారికి మంచి హెచ్చరిక బాగా ఉంది. అంత ఆకాశంలో చెట్టిపోయిన దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనం అంతా బాగుంది. దాన్ని 15వ వచనంకి వచ్చేప్పటికి నువ్వు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడుతుంది. నీ పరిస్థితినంటే నా పరిస్థితినంటే. అందుకనే చాలా యేసయ్యను అంటు పెట్టుకొని ఆయన మీద ఆధారపడుతూ ఆయన వాక్యం ప్రకారం ఎవరమైతే జీవిస్తూ ఉంటామో మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ నీ నడక కానీ నువ్వు పనిచేసే స్థలములు పొలములైతే రైతులు ఎక్కడైనా సరే నిన్ను గమనిస్తుంటారు. నువ్వు వాక్యం చెప్పనవసరం లేదు. వాక్యం చెప్పే నేను దేవుని దగ్గరికి నడిపించాలని ఏం చేయనవసరం లే. నీ నడవడిక తల్లిదండ్రులు నేను సరైన రీతిలో పెంచి ఉంటే, నీవు నిజంగా సండే స్కూల్కు సంఘానికి వచ్చి ఉంటే, దేవుని భయం కలిగి ఉంటే నీ నడవడికనే నీ కథనే వేరుంటుంది. ఆ విధంగా ఎవరైతే నీతి న్యాయాలు విడిచిపెట్టి గర్వాంధులై ఇదే అవుతున్నారో వారికి అటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నెబుకద్నెజర్ రాజు ఈయన కీర్తి వాంఛ కలిగి గర్వించినట్లు మన దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయము 29 నుండి 32 వచనాలు చూడండి అమ్మా. అదొకటి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము
29 నుండి 32 వచనాలు. ఆ 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియకు ఆ బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఏమొచ్చిందమ్మా? ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఏమంటాడు? నీ రాజ్యము నీ యుద్ధ నుండి అయితే రాజ్యమే లేకుంటే రాజని ఎవరంటారు? పక్కిరాజు అని అంటారు. లాంటి పేరు వస్తుంది. ఎవరంటే పక్కిరాజు అని పేరు పిలుస్తారు. అంతే. ఎటువంటి పరిస్థితుల్లో వచ్చేసినారో చూడండి. అందుచేత నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు పొందే ప్రతిఫలం చివరిగా గమనించి చూస్తే వారు ఏ విధంగా ఉంటారంటే వారు తృప్తిపరచబడుదురు. అందుచేత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు తృప్తిపరచబడుదురు. అందుకని చాలా ఓపిక పట్టాల నీతి న్యాయాల కొరకు. నేను పనిచేసేటప్పుడు 7వ తరగతి పరీక్షలో, అప్పుడు ఆ దినాల్లో పబ్లిక్ ఎగ్జామినేషన్, ఒక పిల్లవాడు అందరూ ఒంటి కనిపోతారు, గుడ్డులో పడ్డే చీటీలు కూడా తెచ్చి వాళ్ళకి తెలియదు. 7వ తరగతి పిల్లలకి తెలుగా, ఇంగ్లీషా, ఉర్దా ఏం తెలియదు. అది ఏమైతే ఉందో దాన్ని తీసి కాపీ కొట్టుకుంటే చాలు అంటారు. ఒక్కడు మాత్రం నా ముందరనే కూర్చున్నాడు, ఊరితో కూర్చున్నాడు. అయిపోయితే ఈ బాబు అంటే ఇయ్యను సార్ అంటారు, రాష్ట్రమంటే రాయను సార్, నేను వచ్చేటివి రాసినట్టు ఊరితో కూర్చున్నాడు. బెల్లు కొట్టిన తరువాత ఆ పిల్లవాడు నా చేతికిచ్చి పోయిస్తాం సార్ అని నమస్తే కొట్టిపోతున్నాడు. తల్లిదండ్రులు ఏ విధంగా పెంచితే అటువంటి లక్షణాలు చిన్నతనం నుండి వస్తాయి. మన పిల్లలకు నువ్వు ఏమి చెప్పకుండానే పక్కింటి వేస్తున్నామంటే మట్టసారి వేస్తున్నారు పిల్లలు. ఎక్కడైనా బండి ఉంటే బండు పట్టుకొస్తారు, డబల్ రొట్టె ఉంటే డబల్ రొట్టె, జొన్న రొట్టె అంటే జొన్న రొట్టె. కుక్కల కన్నా అధ్వానం అయిపోతుంది మన పరిస్థితి. ఎందుకు అటువంటి లక్షణాలు వచ్చినవి? దేవుని భయం లేకుండా ఉంటే ఇటువంటి పరిస్థితే వస్తుంది. అందుచేతనే పొందే ప్రతిఫలం తృప్తిపరచుట అనే మాటకు గ్రీకు భాషలో కోర్టజో అని అంటారు. అనగా జంతువులకు ఆహారం పెట్టినప్పుడు అవి తృప్తిగా తిని వేచి కొంతసేపు వెయిట్ చేసి మట్టసంగా వెళ్ళిపోతాయి. అదే నీవు నేను మంచి తిండి తిన్నామంటే ఇంకా ఏమన్నా పాన్ ఇస్తావా, లేకపోతే స్ప్రైట్ ఇస్తావా, థమ్స్అప్ తాగుతావా, మళ్ళీ పొయ్య ముందర ఇవాళకే ఏ పొయ్యి చేస్తావు, ఇంటికాడ టీ తాగిపోతే బాగుంటుంది. మన కోరికలు ఆ జంతువులు అట్టలే కొత్తజో ఏమైతే తృప్తిగా తింటవి, వేచి ఉంటవి, మట్టసంగా లేచి వెళ్ళిపోతాయి. జంతువులకు ఉండేటువంటి ఆ జ్ఞానం మనకు రావడం లేదు. అందుకని దాని అర్థం ఏమిటంటే వాటికి ఇక ఏమీ అక్కరలేదని భావము, సమృద్ధికరమైన జీవితం అని భావన. నీతి నుండి యథార్థత వస్తుంది, యథార్థత నుండి ఆనందం వస్తుంది. హ్యాపీనెస్ ఈజ్ బై ప్రోడక్ట్ ఆఫ్ రైచియస్నెస్. యథార్థత, నీతి నుండి యథార్థత వస్తుంది, యథార్థత నుండి ఆనందం వస్తుంది. చివరిగా మనకు లేదా సంఘానికి ఒక సూచన ఏమిటంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వ్యక్తి దేవుని నుండి దూరము కాలేడు. నిజంగా ఆ వాక్యం ప్రకారం మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వ్యక్తి దేవుని నుండి దూరం కాలేడు. దేవుడిచ్చే ఆశీర్వాదము నుండి కూడా దూరము కాలేడు. మానవ జీవితం అర్థవంతంగా ఉండాలన్నా, మేలుకరంగా ఆనందదాయకంగా ఉండవలెనంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండవలెనని అట్టి కృపను దేవుడు మీకు మాకు మనందరికీ దయచేయునుగా కానీ చెప్తూ ఇచ్చినటువంటి అవకాశమును బట్టి సంఘ కాపరి గారికి, సంఘ స్టాండింగ్ కమిటీ పెద్దలకు, సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్కు, బంధుమిత్రాలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో చక్కటి శ్రేష్టమైనటువంటి ఆ దైవ సందేశాన్ని అందించినటువంటి ఆర్ ప్రభాకర్ సార్ గారికి ప్రభు నామమున నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన సంగతులు అయ్యగారి ద్వారా మనం విన్నాం కనుక ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ఆ ప్రకారంగా మంచిగా నీతిగా మరి హృదయశుద్ధి కలిగి దేవునికి ఇష్టంగా బ్రతకడానికి మంచి తీర్మానం చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచండి, ప్రార్థనలో ఉందాం. ఈ సమయంలో మరి రాజకుమారమ్మ, వైఫ్ ఆఫ్ లేట్ జోసఫ్, వారు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. అమ్మా ప్రార్థన చేయమ్మా. మైకి నాయన. పరిశుద్ధుడా, మహిమల దేవ, సర్వాధికారి, సర్వసృష్టికము యేసయ్య, నీ పాదముల పొందనంలో స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావానికి చేరినాక తండ్రి. నిజంగా తండ్రి, మా పాపాల కోరిక తండ్రి, నువ్వు కలువని విరిగిపోయిన తండ్రి, నీ ప్రాణాన్ని అర్పించావు, నీ సేవ మా కొరకు అర్పించినావు తండ్రి. మా పాపాల కొరకు తండ్రి నీ రక్తాన్ని కాచావు తండ్రి. నీ రక్తం ద్వారా, నీ శరీరం ద్వారా తండ్రి మా పాపాలు కలిగి శుద్ధిపరచావు, మా పవిత్రపరచావు తండ్రి. అవును తండ్రి, నీ పాపాల ద్వారా, మా పాపాల ద్వారా, నీ రక్తం ద్వారా తండ్రి, శరీరం ద్వారా మా పాపాలు క్షమించబడాలి తండ్రి. మేమెంతో ధనిలము తండ్రి ప్రభువ. యేసయ్య తండ్రి, శుభ శుక్రవారం తండ్రి నాకు ఈ అవకాశం ఇచ్చిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రం చెల్లినాక తండ్రి. ఈ ప్రార్థన చేసే అవకాశం ఇచ్చిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రం చెల్లినాక ఎంతో ధన్యవాదాలు ప్రభువ. యేసయ్య అవును తండ్రి, యేసయ్య నువ్వు మా కోరిక తండ్రి నువ్వు ప్రాణాలు అర్పించావు కాబట్టి ఎంతోమంది తెలియని అన్నిలో తండ్రి జీవిస్తున్నారు ప్రభువ. అన్నిలో తండ్రి ఇంకా మారు మనసు పొందాక ఎంత పాపంలో జీవిస్తున్నారు తండ్రి. ఈ లోకం ఎంత దారుణంగా తండ్రి యేసయ్య అంధకారానికి తండ్రి బలైపోతున్నారు ప్రభువ. యేసయ్య నీ మనసు ఎరిగాక, నీ గురించి ఎరిగాక ఎంతమంది అన్నిలో జీవిస్తున్నారు ప్రభువ. అలాంటి వారు కూడా మార్చండి తండ్రి. నీ ప్రేమ తండ్రి, నీ కృప పొందడానికి అవకాశం కలిగించండి తండ్రి. అవును తండ్రి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది నీ గురించి ఎరిగి తండ్రి ఎంత మారు మనసు కలిగి జీవిస్తున్నారు ప్రభువ. ఇక్కడికి వచ్చిన సంఘాన్ని అందరూ దీవించి ఆశీర్వదించండి, పెద్దల్ని దీవించి ఆశీర్వదించండి, సంఘ పెద్దల్ని కూడా దీవించి ఆశీర్వదించండి, పాస్టర్మ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఇంకా అనేకలు తండ్రి ఇక్కడ వచ్చిన వాళ్ళని మారు మనసు కలిగి నువ్వు నిజమైన దేవుడిని నమ్మి ప్రతి ఒక్కరిని విశ్వసించి నమ్మాలి, నేను వెంబడించాలి, జీవించాలి తండ్రి. అవును తండ్రి, నేను జీవించే తండ్రి బ్రతుకులో ఎంతో భాగ్యం ప్రభువ. అలాంటి మారు మనసు కలిగే జీవితం ప్రతి ఒక్కరికి దయచేస్తావని, నీ కృపలో చేస్తావని నీకు అవకాశం ఇచ్చిన దేవా, నన్ను తగ్గించుకొని నేర్చేస్తున్నాను తండ్రి. నిజమైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.